శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మన ముందు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో మనం మాట్లాడదాం. నమస్తే సార్. సార్, ఇది కోర్టు మూవీ హీరోయిన్ జాబిలి. సో తను వచ్చేసి పెళ్లి చేసుకుంది అని చెప్పేసి కొన్ని ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి. అసలు నిజమేనా ఏంటి? ఆయన వచ్చేసి తమిళనాడుకి సంబంధించిన పర్సన్ అని చెప్పేసి కూడా అంటూ ఉన్నారు. ఏంటి విషయం? కర్మ ఏంటంటే మనకి నెట్లో వార్తలు రాసే వాళ్ళు ముడి సరుకుని ఈ మధ్య మరీ దారుణంగా వాడేస్తున్నారు. కత్తిరింపులు ఎక్కువ అవుతున్నాయి, జూములు ఎక్కువ అవుతున్నాయి, ఆలోచన పెడదవబడుతుంది, దాంట్లో ఒక పుకారు పుడుతుంది, ఆ పుకారు మాత్రమే పాపులర్ అవుతుంది. ఇంకా మిగతాదంతా వేస్ట్ చెప్పాలి అంటే. అప్పట్లో తమ్మారెడ్డి భరద్వాజ గారు పిల్లలందరినీ కూర్చోబెట్టుకొని చాలాసేపు మాట్లాడిన తర్వాత అదేంటిది ఆస్కార్కి 80 కోట్లు ఖర్చు పెట్టి కొన్నారు అన్నట్టుగా ఒక పదము, తర్వాత అటు చాలా పెద్ద వ్యాసం, ఇటు చాలా పెద్ద వ్యాసం ఉంది. ఇదంతా వదిలేసి అది కట్ చేసి దాన్ని వైరల్ చేసి ఆయన తిట్టించి నాగబాబు గారి చేత వీడియో చేయించి ఓ పెద్ద గొడవ అయిపోయింది. ఒరే అక్కడ జరిగింది అది కాదు, కానీ నువ్వేంటో ఎట్లుందంటే రాముడి తోక పివరుండిట్లని కట్ చేయి, రాముడి తోకేంటి రాముడి తోక అంటావే అట్లుంది. నీకు ఎంతవరకు కావాలో అంతవరకు కట్ చేసి మిగతాదంతా. ఒక సినిమా ఓపెన్ అయింది, చూడట్లేదు, ముందు చూడలేదు, కావాల్సిన పాయింట్ ఎక్కడ ఉంది ఏంటనేది. సినిమా ఓపెన్ అయింది, పూజ చేశారు. తమిళనాడులో ఏంటంటే దండలు వేస్తారు చక్కగా, అదొక టైప్ ఆఫ్ సన్మానం. మొన్న నా బర్త్డే చేసుకున్నప్పుడు కూడా నా ఫ్రెండ్ ఎవడో దండ వేశారు. దండ వేసి అదేదో ఏంటిది మన రాజకీయ నాయకులు వేసుకుంటారు కదా కండువా, ఆ టైప్ది ఒకటి తెచ్చి కప్పారు నాకు. అది వాళ్ళ సంతోషం. తర్వాత ఇట్లా పూలు వేసారు. అండ్ ఇప్పుడు ఓ చోట మనం ఎక్కడన్నా సన్మానాలు చేశారనుకో నలుగురికి, చెప్తా. మొన్న రమాప్రభ గారు ఉన్నారు, వాళ్ళ ఇంటికి హిందీ కామెడియన్ ఫేమస్ జానీ లివర్ వెళ్ళాడు. ఓకేనా? ఎవరో పిలిచిన మంచి బిజినెస్ మ్యాన్, వీళ్ళిద్దరికి తెలుసు అనమాట. అట్లా రామప్రభ గారు ఇక్కడే ఉంటారు మా ఊరి పక్కనే అని ఆయన చెప్తే, అవునా ఒకసారి చూస్తానండి ఆ సీనియర్ ఆర్టిస్ట్ని, నేను తెలుగు వాడినే కదా అని చెప్పేసి ఒకసారి దాకా కాసేపు కూర్చొని మాట్లాడారు. అయిన తర్వాత ఏమైంది, అతను ఇద్దరికి దండేసి శాల్వా కప్పి ఫోటో దిగారు. అంటే ఇప్పుడు ఏంటి, ఆ పెద్దయిన రమాప్రభకి జానీ లివర్కి పెళ్లి చేశాడా? రాయలేదు మన వాళ్ళు, ఎందుకంటే ఆ వయసుకి మనం నమ్మేటట్టు లేదు కాబట్టి. ఇక్కడ ఈ పిల్ల సినిమా షూటింగ్ అని చెప్పి కేజీఆర్తో అంగీకారం అనుకుంటా సినిమా తమిళంది, ఆ అబ్బాయితో ఈమె అరంగేట్రం తమిళ్లో పూజ కార్యక్రమం అయింది, దండ వేసారు. ఇక్కడ నువ్వు ఫోటో తీస్తే అందరూ ఉంటారు, పూజా సెట్ అంతా ఉంటుంది, కానీ అట్లా జూమ్ వీళ్ళిద్దరికి వేసి కట్ చేసేసారు. ఇద్దరు ఎలా ఉన్నారు, పక్క పక్కన దండలు వేసుకొని ఇలా ఉన్నారు నవ్వుకుంటూ. సరిపోయింది. రహస్యంగా వెళ్ళింది, ఇంట్లో మమ్మీకి చెప్పకుండా లేచిపోయి పెళ్లి చేసేసుకుంది. తప్పు లేదు ప్రేమలో. ఈ టైటిల్ ఏం మాట్లాడాలి? మంచినీళ్ళ తాగుతారు, ఇట్లాంటివా పుట్టించేది పాప మా అమ్మాయి. ఇప్పుడు చూడు, అంటే ఇట్లాంటి వార్తల వల్ల ఏమవుతుందో తెలుసా, నిన్న ఫిష్ వెంకటకు కూడా అందాల్సిన సహాయం టైంకి అందలా. ఇప్పుడు నువ్వు ఉన్నావు, 5 లక్షలు పట్టుకొని వెళ్దాం అనుకున్నావు, ప్రభాస్ ఇచ్చాడంట పర్లేదు, ఇవ్వలేదు. అక్కడ అందాల్సింది అందవు. ఇప్పుడు ఈమెని పెళ్లి చేసుకుంది అని నువ్వు చెప్పేసి ఈమెని పెట్టి హీరోయిన్గా తీయాలనుకున్న వాళ్ళు పెళ్ళి అయిపోయిందేమో సరే ఇంకొకరిని చూడ అంటారు. ఆ కోఆర్డినేటర్ ఇంకో 4 ఫోటోలు చూసి ఇంకో పిల్ల నచ్చొచ్చు, ఏమో చెప్పలేము. అట్లా కనీసం 4-5 అవకాశాలు తీసేసావుగా, అంత అవసరం ఏముంది? సింపుల్గా ఇది సంగతి జరిగేవి. ఇట్లాంటి వార్తలు ఎందుకు పుట్టిస్తారో కూడా తెలియదు, బట్ ఇందులో నిజమేం లేదు. ఆ అమ్మాయి తమిళ సినిమా ఒప్పుకుంది అంటే తెలుగులో ఒకటి చేసింది, తమిళ్లో ఒకటి చేసింది, మలయాళం ఒకటి, అంటే అట్లా అన్ని భాషలు రుచి చూస్తూ ఉంది. లెట్ హర్. మీరు చెప్పినట్టుగా మొత్తం స్టోరీ అంతా చదవరు, వాళ్ళకి ఎక్కడైతే కనెక్ట్ అవుతుందో దాన్ని హైలైట్ చేసేసి పూజ కార్యక్రమం కరెక్ట్ వాళ్ళిద్దరి వరకే వచ్చి కట్ చేసి పడేసి ఇద్దరు దండలు వేసుకునేసరికి దండలు వేసుకొని పక్కన నువ్వు పెద్ద ఫోటో తీస్తే ఆ పక్కన బ్యానర్ ఉంటుంది,
అది అవసరం లేదు నీకు, దాంతో నీకేం పని? అవును, మళ్ళీ పక్కన దేవుడి ఫొటోస్ ఉన్నాయి. ఇప్పుడు సో ఇవన్నీ అనుగుణంగా అయిపోయినట్టు. ఇప్పుడు నువ్వు నేను మాట్లాడుకోవడానికి కూడా కారణం అదే కదా, అంతే. అట్లా వైరల్ చేస్తా. సో పక్కన దేవుని ఫోటోలు, వీళ్ళ దండాలు అన్నీ వాళ్ళకి అనుగుణంగా అయిపోయినాయి. అన్నీ వార్త కూడా create వాస్తవం, నమ్మాల్సిన అవసరం లేదు. అంతే. సో దాన్ని జూమ్ చేస్తే నిజంగా బ్యానర్ పేరు కూడా కనిపించింది. బ్యానరే అది, కావాలంటే న్యూస్ చూడండి. సినిమా ఓపెన్ అయింది, అవును. బోల్డ్ ఫోటోలు ఉన్నాయి, అందరూ ఉన్నారు అందులో. అవును. కానీ వీళ్ళని కట్ చేసిన మహానుభావుడు ఎవడో కానీ బాగా కట్ చేసాడు. ఓకే అండి, థ్యాంక్ యూ.